నమస్కారం. రీమిక్స్ కింగ్ ఛానల్కి స్వాగతం. ఈసారి భూమి అంతం కానుంది, వాళ్ళు చెబితే జరిగి తీరాల్సిందే అంటూ ఈ మధ్య ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఎవరు వాళ్ళు, ఎందుకలా చెప్పారు, అయినా ఎవరు చెబితే నమ్మాలా? ఇలాంటి విషయాలు నమ్మాలంటే ఏదైనా బలమైన కారణమే ఉండాలి. మరి ఆ కారణాలేంటో, వాళ్ళు చెప్పింది నమ్మాలా వద్దా అనేది ఇప్పుడు చూద్దాం. వాళ్ళు శాస్త్రవేత్తలు కాదు, అలా అని జ్యోతిష్యులు కూడా కాదు. అయినా వారు చెప్పింది చెప్పినట్లు జరగాల్సిందే, జరిగింది కూడా. వాళ్ళే హోపీ గిరిజన తెగ. వీళ్ళు చెప్పినవి చెప్పినట్లు ఇప్పటి వరకు జరిగాయి. అయితే వీళ్ళు ఇప్పుడు ఏం చెప్పారో తెలుసా? భూమి అంతరించిపోనుందని, అతి త్వరలోనే ఓ తోకచుక్క భూగ్రహాన్ని ఢీకొట్టనుందని, దీనితో భూమి అంతరించిపోతుందని చెబుతున్నారు. ఈ గిరిజన తెగ వాళ్ళు చెప్పినవి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా విఫలమవ్వకపోవడంతో ఇప్పుడు ఈ వార్తపై ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అలానే వీరికి గ్రహాంతర వాసులు తెలుసని అనేక ఏళ్లుగా ప్రచారంలో ఉంది. ఈ తెగ వాళ్ళు ఇంతకుముందు తెల్ల చర్మం ఉన్న వ్యక్తి అమెరికాకు వస్తారని చెప్పగా యూరోపియన్ అమెరికాను కనుగొనడం జరిగింది. దాంతో వాళ్ళు చెప్పిన విషయం నిజమయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఇనుప పాములు వ్యాపిస్తాయని చెప్పగా రైల్వే వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో ఆ విషయం కూడా నిజమయ్యింది. ప్రపంచంలోని నదులు పర్వతాలను కలిపే మార్గాలు వస్తాయని చెప్పగా రవాణా వ్యవస్థతో ఇది నిజమయ్యింది. 2010వ సంవత్సరంలో సముద్రాలు నల్లగా మారతాయని చెప్పగా 2010 గల్ఫ్ ఆయిల్ స్పిల్ జరగడంతో ఆ విషయం కూడా నిజమయ్యింది. అలాగే ఇంటర్నెట్ ఆవిష్కరణ, పర్యవసనాలు, ఉత్తర కొరియా గురించి ఈ హోపీ గిరిజన తెగ చెప్పినట్లు అక్షరాల నిజమయ్యాయి. దీనితో ఇప్పుడు ఈసారి భూమి అంతం కానుందని చెప్పడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఒకవేళ వాళ్ళు చెప్పిందే నిజమైతే మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? ప్రపంచం అంతం కానుందని ఈ మధ్య చాలా వార్తలే వస్తున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.